Hello guys, నా పేరు వారిస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు W3 Fizz, ద WW గ్యాలరీ. ప్రస్తుతం మనం వెబ్ డిజైన్కు సంబంధించిన వీడియో సిరీస్ అయితే చేస్తున్నాము. ఇందులో HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ గురించి నేర్చుకుంటున్నాము. HTMLకు సంబంధించిన చాలా వీడియోస్ ఇప్పటికే మనం చూసాము. ఇన్ కేస్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో ప్లేలిస్ట్కు సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి ఫస్ట్ వీడియో నుంచి యాక్సెస్ చేసుకోగలరు. లాస్ట్ వీడియోలో మనం లాగిన్ ఫామ్ ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఇన్లైన్ మరియు బ్లాక్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా మన బాయిలర్ ప్లేట్ని లోడ్ చేద్దాం. అలాగే టైటిల్ని బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ బాడీ సెక్షన్లో మనం ఒక పారాగ్రాఫ్ని ఇన్సర్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్. అలాగే దీంతో పాటు ఇంకొక పారాగ్రాఫ్ని ఇన్సర్ట్ చేద్దాం. సారీ, దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఈ HTML కోడ్ని మనం సేవ్ చేసి ఒకసారి దీని యొక్క అవుట్పుట్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు 2 పారాగ్రాఫ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. మీరు గమనించినట్లయితే ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఫస్ట్ లైన్లో ఉంది, అలాగే సెకండ్ పారాగ్రాఫ్ అనేది సెకండ్ లైన్లో ఉంది. బట్ కోడ్ గమనించినట్లయితే కోడ్లో మనకు ఎక్కడ బ్రేక్ ట్యాగ్ వాడలేదు. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్కు అలాగే సెకండ్ పారాగ్రాఫ్కు మధ్యలో మనము బ్రేక్ ట్యాగ్ అనేది అసలు వాడలేదు. కానీ మనకు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో అంటే నెక్స్ట్ లైన్లోకి కంటెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో వీటినే మనం బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. బ్లాక్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ బ్రీఫ్గా చెప్పాలనుకుంటే మన వెబ్ పేజ్లో ఆ HTML ట్యాగ్ తర్వాత ఎంతైతే మనకు స్పేస్ అవైలబుల్ ఉంటుందో ఆ స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. దాన్ని మనం బ్లాక్ ఎలిమెంట్ అంటాం. దీనికి సంబంధించి ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి గాను నేను ఒక CSS కోడ్ రాశాను. CSS కోడ్ అనేది ప్రస్తుతానికి మీరు ఇగ్నోర్ చేయండి. CSS ట్యుటోరియల్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ అన్నీ మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికి బ్లాక్ ఎలిమెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి, పారాగ్రాఫ్లో స్టైల్ ఈక్వల్ టు బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని రాస్తున్నాను. ఈ కోడ్ గురించి మీరు ఎక్కువగా పట్టించుకోవద్దండి, ఎందుకంటే మనం CSS క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు దీని గురించి నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసి నేను అవుట్పుట్ చెక్ చేస్తాను. చూడండి, ఈ పారాగ్రాఫ్కు నాకు ఒక బార్డర్ అసైన్ అయింది. బట్ మీరు గమనించినట్లయితే ఆ బార్డర్ మనకు ఈ వెబ్ పేజ్ యొక్క చివరి భాగం వరకు ఆక్యుపై చేసింది. అంటే ఈ పారాగ్రాఫ్ కంటెంట్ ఇంతవరకు ఉన్నా మనకు దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్ అనే కంటెంట్ ఇంతవరకు ఉన్నా కూడా దాని యొక్క స్పేస్ మొత్తం ఆక్యుపై చేసింది. అంటే వెబ్ పేజ్లో ఉన్న కంప్లీట్ విడ్త్ని ఫుల్ విడ్త్ని ఆక్యుపై చేసింది. సో దీన్ని మనం బ్లాక్ ఎలిమెంట్ అంటాం. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం బ్లాక్ ఎలిమెంట్ సంబంధించింది. H1 రాస్తున్నాను, అంటే ఒక హెడింగ్ రాస్తున్నాను. ఫస్ట్ హెడింగ్. అలాగే H2 కూడా రాస్తాను, సెకండ్ హెడింగ్. సేవ్ చేశాను. ఆ తర్వాత అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి, హెడింగ్ ఫస్ట్ H1 ఒకటి రాశాను, ఆ తర్వాత H2 రాశాను. బట్ కోడ్లో మనం ఎక్కడ బ్రేక్ ట్యాగ్ వాడలేదు. బ్రేక్ ట్యాగ్ వాడకపోయినా కూడా మనకు నెక్స్ట్ లైన్లోకి కంటెంట్ జంప్ అయిపోతుంది. సో హెడ్డింగ్ కూడా ఒక బ్లాక్ ఎలిమెంట్. అంటే హెడ్డింగ్ ఎక్కడన్నా మన వెబ్సైట్లో ఎప్పుడన్నా రాసినప్పుడు అది కంప్లీట్గా మన వెబ్ పేజ్లో ఎంత స్పేస్ అయితే ఉంటుందో దాన్ని అంతా ఆక్యుపై చేస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ దాని విడ్త్ యొక్క ప్రాపర్టీ మనం వాడనంత వరకు అది ఖచ్చితంగా వెబ్ పేజ్ యొక్క స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. అంటే విడ్త్ మనం CSS క్లాసెస్లో ఎలా వాడతాము అనేది CSS క్లాసెస్లో చెక్ చేద్దాం. సో ఇలా మనం బ్లాక్ ఎలిమెంట్స్ని రాయగలుగుతాము. బ్లాక్ ఎలిమెంట్స్కు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డివిజన్ ట్యాగ్ అనేది కూడా మనకు బ్లాక్ ఎలిమెంట్ లాగే పనిచేస్తుంది. అంటే డివిజన్లో నేను ఏం రాసినా కూడా చూడండి, దిస్ ఈజ్ ఏ డివిజన్ సెక్షన్
అలాగే ఇంకొక డివిజన్ ట్యాగ్ రాస్తాను. దిస్ ఈజ్ అనదర్ డివిజన్ సెక్షన్. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి, డివిజన్ సెక్షన్ కూడా మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. అంటే డివిజన్ ట్యాగ్ అనేది కూడా ఒక బ్లాక్ ఎలిమెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో మీకు బ్లాక్ ఎలిమెంట్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. ఇన్లైన్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ ఆ పేరే మనకు తెలియజేస్తుంది. అంటే ఇన్ లైన్ అంటే సేమ్ లైన్లోనే మనకు HTML ట్యాగ్స్ అనేది అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే స్పాన్ ట్యాగ్ని తీసుకోవచ్చు. స్పాన్ అనేది తీసుకోవచ్చు. ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. సేమ్ ఇది పారాగ్రాఫ్ లాగే వర్క్ చేస్తుంది, బట్ మనకు ఇన్లైన్ ఎలిమెంట్ లాగా ఉంటుంది. అయితే దిస్ ఈజ్ ఏ స్పాన్ సెక్షన్. అలాగే ఇంకొక స్పాన్ రాస్తాను. దిస్ ఈజ్ అనదర్ స్పాన్ సెక్షన్. ఇప్పుడు అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ ఈజ్ ఏ స్పాన్ సెక్షన్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఆ తర్వాత రాసిన ఇంకొక స్పాన్ ఆటోమేటిక్గా దానికి పక్కలోనే వచ్చేసింది. అంటే సేమ్ లైన్లోనే మనకు ప్రింట్ అవుతుంది. దాని యొక్క అవుట్పుట్ అనేది సేమ్ లైన్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. వీటినే మనం ఇన్లైన్ HTML ఎలిమెంట్స్ అంటాం. అంటే నథింగ్ బట్ ఏ HTML ఎలిమెంట్ అయినా మీరు రాసిన తర్వాత ఆ పక్కలోనే ఆ HTML ఎలిమెంట్ యొక్క పక్కలోనే ప్రింట్ అవుతుందంటే దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. సేమ్ మనకు పేరు చెప్పినట్టే చూడండి, ఇన్ లైన్ అంటే సేమ్ లైన్లోనే ప్రింట్ అవ్వడం అని. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు స్పాన్ అయితే మీరు చెక్ చేశారు. పారాగ్రాఫ్ అనేది బ్లాక్ ఎలిమెంట్గా వర్క్ చేస్తుంది, బట్ స్పాన్ అనేది సేమ్ పారాగ్రాఫ్ అవుట్పుట్ని ఇస్తుంది, కానీ ఇన్లైన్ ఎలిమెంట్గా వర్క్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే హైపర్ లింక్. మనము యాంకర్ ట్యాగ్స్ గురించి ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఆ యాంకర్ ట్యాగ్స్ కూడా మనకు ఇన్లైన్ ఎలిమెంట్ లాగే వర్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్కు చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, యాంకర్ 1. నెక్స్ట్ ఇంకొక యాంకర్ ట్యాగ్ రాద్దాం. యాంకర్ 2. లెట్స్ సేవ్ చేద్దాం. అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూడండి, మీరు గమనించినట్లయితే స్పాన్ పక్కలోనే వచ్చేసాయి. చూడండి, ఇది మనకు నెక్స్ట్ లైన్లో కూడా రాలేదు. స్పాన్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి దాని పక్కనే ప్రింట్ అయింది. అలాగే యాంకర్ ట్యాగ్ అనేది కూడా మనకు ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి స్పాన్ పక్కలోనే క్రియేట్ అయింది. అలాగే యాంకర్ 1, యాంకర్ 2 రెండు మనకు సేమ్ లైన్లోనే వచ్చినాయి. అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ అవే లైన్లో సేమ్ లైన్లోనే మనకు కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ ఇన్లైన్ HTML ఎలిమెంట్స్ గురించి ట్యుటోరియల్. హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. మీ డౌట్స్ను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెబ్ డిజైన్కు సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వారిస్ signing out. Meet you in the next video. Stay tuned to W3 Fizz.